హలో గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ పార్ట్ 2. హోప్ మీరందరూ రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ పార్ట్ 1 అయితే చూసారనుకుంటా. ఆ వీడియోలో నేను రామోజీ ఫిల్మ్ సిటీ డీటెయిల్స్, టైమింగ్స్, టికెట్ ప్రైజెస్, వెల్కమ్ సెరమనీ, సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఫిలిం సెట్స్, భాగవతం సెట్స్, సెంట్రల్ జైల్, అలాగే రైల్వే స్టేషన్ చూపించడం జరిగింది. సో మరి ఇంకెందుకు లేట్, ఈ పార్ట్ 2 వీడియో అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రామోజీ ఫిల్మ్ సిటీ పార్ట్ 2 వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పార్ట్ 2 స్టార్టింగ్లో అయితే మనం ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోని బాహుబలి సెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనము రైల్వే స్టేషన్ సెట్ చూసిన తర్వాత చూసి బయటికి రాగానే ఇక్కడ మనకు బస్ స్టాప్ ఉంటుంది. సో ఆ బస్సెస్లో మనకైతే ఫస్ట్ ఇక్కడ బాహుబలి సెట్కి అయితే తీసుకొని వెళ్తారు అనమాట. సో చూస్తున్నారు కదా, బాహుబలి సెట్ కొంచెం దూరం ఉంటుంది అక్కడ రెగ్యులర్గా ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ నుంచి. కానీ ఇక్కడ చూస్తున్నారు ఎంట్రన్స్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ బాహుబలి సెట్టింగ్ మొత్తం థీమ్ అంతా ఆ మహిష్మతి థీమ్ ఉంటుంది అనమాట. లైక్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ వాల్స్ కానీ మనం మూవీలో చూసినట్టు ఉంటుంది అనమాట. మనకు అదే ఫీల్ వస్తుంది. బాహుబలి మూవీ మనం ఎన్నోసార్లు చూసినాము, కానీ ఈ సెట్టింగ్కి వస్తే ఆ ఫీలే డిఫరెంట్గా ఉందన్నమాట. లైక్ నిజంగా మనం మహిష్మతికి వెళ్ళినామా అన్నట్టు ఫీల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ ఒక డిజైన్స్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ అక్కడ రియలిస్టిక్గా అనిపిస్తాయి అనమాట మనకు. లైక్ మనం మహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్ళినామా అన్నట్టు ఫీల్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో చూడవచ్చు మీరు. ఎంట్రన్స్ రెండు వైపులా ఇక్కడ పెద్ద పెద్ద డమరుకాలు అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ డోర్ కూడా ఎంత పెద్దగా ఉందో. మెయిన్ ఎంట్రన్స్, ఆ వాల్స్ అవన్నీ కూడా సో రియల్గా మనము మహిష్మతికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ. లోపలికి ఎంటర్ కాగానే ఇంకా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు ఎంటర్ కాగానే ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి, అంటే మనకు స్వాగతం పలుకుతున్నట్టు. అలాగే ఇక్కడ మహిష్మతి అక్కడ జెండల్ గిటార్ చూడవచ్చు మనము పెట్టినాయి. ఈ రామోజీ ఫిలిం సిటీలో మనం చూసిన మూవీ సెట్స్ కంటే కూడా ఈ బాహుబలి సెట్ అద్భుతంగా ఉంటుంది. ఈ బాహుబలి సెట్లోకి వెళ్తుంటే మనం నిజంగా మహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి స్పెక్టాక్యులర్ క్రియేషన్ ఇన్ ద ఎరా ఆఫ్ సినిమా బాహుబలి మూవీలో చూపించిన మహిష్మతి సెట్టింగ్స్ విజిటర్కి మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సెట్టింగ్స్ ఏవైతున్నాయో సేమ్ మ్యాక్సిమం మొత్తం ఈ షూటింగ్ అయితే ఇక్కడ 600 days జరుపుకోవడం జరిగిందంట. అలాగే ఈ సెట్టింగ్స్ కోసం దాదాపు 60 crores అయితే ఖర్చు పెట్టడం జరిగిందంట. చూస్తున్నారు కదా, సేమ్ మన మూవీలో చూసినట్టు ఇవన్నీ అయితే సెట్టింగ్స్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన మూవీలో ప్రతి ఒక్క సీన్ కూడా అయితే మనకు గుర్తుకు వస్తుంది. సో ఇక్కడ మూవీలో ఏం చేసిరంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదంతా కూడా గ్రీన్ స్క్రీన్ అట్లా పెట్టేసి కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేసి చేయడం జరిగింది. మ్యాక్సిమం షూట్ అయితే ఈ లొకేషన్లో చేయడం జరిగింది. బాహుబలి సెట్లో మనం ఉన్నంత వరకు మహిష్మతి సామ్రాజ్యంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు భారీ విగ్రహాలు, మండపాలు, రథాలు, అలాగే ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా రాజసింహాసనాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. చూస్తున్నారు కదా, అది గుర్రంది, అవన్నీ గుర్రాలది ఆ సింహాసనం ఇట్లా. సో ఇదైతే ప్రమాణ స్వీకారం అప్పుడు ఉంటుంది కదా. సో అవన్నీ సెట్టింగ్స్ ఇట్లా మనం ఇవి చూస్తుంటే కూడా మనకు ఆ మూవీ అయితే మనం మెమొరైజ్ చేసుకుంటాం అనమాట.
ఈ ప్లేస్ వచ్చేసి మూవీలో దేనసేనని బంధించిన ప్లేస్ అనమాట. ఇది అనుష్కని ఇక్కడ కట్టేస్తారు కదా, ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నంది, ఈ శివలింగం వచ్చేసి మనం క్లైమాక్స్ ఫైట్ సీన్లో చూస్తాము. ఈ శివలింగం పైన ప్రభాస్ ఇట్లా చేయబెడతాడు దెబ్బలు తిన్న తర్వాత. సో ఆ సీన్ ఇక్కడ షూట్ చేయడం జరిగిందనమాట. సో ఇట్లా మనకు ప్రతి ఒక్కటి కూడా మనకు గుర్తొస్తుంటుంది ఇవన్నీ చూస్తుంటే. అండ్ చాలా రియలిస్టిక్గా కూడా ఉందన్నమాట ఈ సెట్టింగ్ అయితే. ఇది చూడగానే మీకు గుర్తొచ్చింది అనుకుంటా, దేవసేనని బంధిస్తారు కదా, ఆ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడనే ఆ మూవీలో దేవసేనని బంధించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనము ఈ బాహుబలి సెట్లో కావాల్సిన టైం అయితే మనం స్పెండ్ చేయవచ్చు. అలాగే ఫొటోస్, వీడియోస్ దిగడానికి కూడా మనకు చాలా టైం ఉంటుంది. సో మనం మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా తీసుకోవచ్చు, అంటే హడావుడి ఏమి ఉండదు. మూవీలో బైనాకులర్స్ ఉంటుంది కదా, ఆ బైనాకులర్స్ అట్లనే భల్లాల దేవ ఒక రథం, లాస్ట్ మనము క్లైమాక్స్ ఫైట్లో చూడొచ్చు ఈ రథం. ఇవి అట్లనే ఇంకా అక్కడ బాహుబలి మూవీస్లో వాడిన మిగతా ఆర్టికల్స్ అన్నీ ఇంకా ఇక్కడనైతే ఉంచడం జరిగింది సెట్టింగ్స్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రథం బాహుబలి పార్ట్ 2 ఇంట్రోలో ఉంటుంది. ప్రభాస్ ఈ రథం తీసుకొని వస్తాడు కదా ఏనుగు నుంచి కాపాడడానికి, రమ్యకృష్ణ వస్తుంటే. సో ఇట్లా ప్రతి ఒక్కటి బాహుబలిలో చూపించిన అలాగే వాడిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంచడం జరిగింది ఇవి బాహుబలి సెట్లో. సో ఇక్కడికి వస్తే మనకైతే చాలా ఫీల్ ఉంటుంది నిజంగా మహేష్ మందిరకు వచ్చినట్టు. అట్లనే ఇక్కడ ఫొటోస్, వీడియోస్కి అయితే చాలా టైం ఉంటుంది, మంచిగా తీసుకోవచ్చు, ఎక్కడేం రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఇష్టం వచ్చినంత సేపు ఇష్టం వచ్చిన ఫోటోలు అయితే దిగవచ్చు ఇక్కడ. ఈ రామోజీ ఫిలిం సిటీలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ప్రతి ఒక్క సెట్టింగ్ దగ్గర ఈ ఫిలిం సెట్టింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా,
ఆ సిట్టింగ్ దగ్గర వాష్రూమ్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ ఈ బాహుబలి రెస్టారెంట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బాహుబలి రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడైతే పెద్ద రెస్టారెంట్ ఉంది, బాహుబలి థీమ్ రెస్టారెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా బాహుబలి దర్బార్ రెస్టారెంట్ అని. సో ఇక్కడ మీకైతే వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు 12 అయిపోతుంది. సో మనం ఫొటోస్ దిగి ఇవన్నీ చూసుకునేసరికి అరౌండ్ 12:30, 1 ఆ టైం అయితే అవుతుంది మనకు. సో మ్యాక్సిమం ఇక అందరు ఇక్కడనే లంచ్ అయితే చేసుకుంటున్నారు. సో మేము కూడా ఇక్కడనే లంచ్ చేసినాం అనమాట. ఆ డీటెయిల్స్ ఏందో ఇప్పుడు మీకు చెప్తాను, ఇక్కడ ఏం రేట్స్ ప్రైజెస్ ఉన్నాయో. ఈ రెస్టారెంట్ కూడా బాహుబలి థీమ్ బేస్డ్ కాబట్టి ఈ రెస్టారెంట్లో కూడా బాహుబలికి సంబంధించిన సెట్టింగ్స్, డ్రెస్సెస్, ఆ చైర్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ బల్లాలదేవ విగ్రహం ఉంటుంది కదా పెద్దది, అది చూడాలంటే ఈ రెస్టారెంట్ నుంచే బయటికి రావాలి. ఈ రెస్టారెంట్ నుంచి ఇట్లా బయటికి వస్తే ఇట్లా చూస్తున్నారు కదా బల్లాలదేవుని పెద్ద విగ్రహం కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అట్లనే బాహుబలి ఫైట్ సీన్స్లో యూజ్ చేసిన బాణాలు విసిరేది మిషన్ ఉంటుంది కదా, అవి కూడా ఇక్కడ చూడవచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంచడం జరిగింది, బాహుబలి మూవీలో వాడిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా అన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఇవన్నీ చూసుకొని ఇక్కడ బాహుబలి దర్బార్ ఇక్కడ రెస్టారెంట్లోనే మేము లంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసి ఎట్లుందంటే అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అన్నట్టు ఇట్లా డిషెస్కి కూడా ఇట్లనే ఈ బాహుబలి థీమ్ పేరు పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా 1350, 700, 1100 దేవసేన బిర్యానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ దేవసేన బిర్యానీ వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట. అమరేంద్ర బాహుబలి బిర్యానీ వచ్చేసి ఇది చికెన్ బిర్యానీ అనమాట. ఇది 4 మెంబర్స్ తినొచ్చు. మహేంద్ర బాహుబలి ఉన్నది 700, అందులో 2 మెంబర్స్ తినొచ్చు, హాఫ్ చికెన్ వస్తుంది అనమాట. సో వెజ్ నాన్ వెజ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇదే కాకుండా ఈ రెస్టారెంటే కాకుండా ఇంకా చాలా రెస్టారెంట్స్, హోటల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ రామోజీ ఫిలిం సిటీలో. సో ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేసరికి 11:30, 12 అవుతుంది. ఇవన్నీ చూసుకొని ఫోటోలు అవన్నీ దిగేసరికి మనకు టైం అయితే ఇక్కడ 12:30, 1 ఆ టైం అవుతుంది అనమాట. సో ఇక మ్యాక్సిమం లంచ్ టైం కాబట్టి అందరు ఇక్కడనే చేసుకుంటున్నారు. సో ఇక్కడ లంచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ కూడా ఉందన్నమాట, బాహుబలి సంబంధించిన స్టోర్ ఇక్కడ. లైక్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అలాగే బాహుబలి మూవీలో వాడిన ఆర్టికల్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ షాపింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుకు వస్తే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది మనకు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు పికప్ చేసుకొని మళ్ళీ మనకు వేరే లొకేషన్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. బాహుబలి సెట్ చూసిన తర్వాత నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ సాహస్. ఇది ఒక అడ్వెంచరస్ పార్క్ అనమాట. ఈ అడ్వెంచరస్ పార్క్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఓన్లీ 4 బేసిక్ యాక్టివిటీస్ మాత్రమే ఫ్రీ, మిగతా అన్ని చార్జబుల్ అనమాట. సో మిగతా అన్ని చేయాలనుకుంటే అవి మనకు పే చేయాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చేయాలనుకుంటే జస్ట్ ఇది అడ్వెంచర్ ప్రియులకు అయితేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట, చాలా టైం పడుతుంది. సో అందులో మనకు వేరే కవర్ చేయలేము. సో సాహస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఈ బస్సు దిగి ఆ బస్సులో ఎక్కి కూర్చోవాలన్నమాట. ఈ సాహస్లో ఏమేమి ఉంటాయంటే రోప్ కోర్స్ కానీ, జిప్ లైనింగ్, ఏటీవీ రైడింగ్, ఆర్చరీ, షూటింగ్, పెయింట్ బాల్, మరి ఇంకెన్నో రైడ్స్ అయితే ఈ సాహస్లో ఉంటాయి. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ పుష్ప 2 మూవీ షూటింగ్ లారీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఇంకా ఇక్కడ చూడవచ్చు మీరు రైట్ సైడ్ లైఫ్ పైన ఎర్రచందనం కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి మనకు నెక్స్ట్ ప్లేస్ అయితే లండన్ సిటీ తీసుకెళ్తారు. సో తీసుకెళ్తున్న ఇప్పుడు దారిలో మీరు చూడొచ్చు ఈ లొకేషన్లో ఇక్కడ షూట్ అయితే నడుస్తుంది. ఆ స్టూడియోలో రియల్ షూట్ అనమాట. ఇది అంతా అక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నారు, షూటింగ్ నడుస్తుంది. ఈ రామోజీ ఫిలిం సిటీలో ఇంకొక అద్భుతమైన సెట్టింగ్ అండ్ లొకేషన్ వచ్చేసి లండన్ స్ట్రీట్ అనమాట, లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్. చూసినారు కదా మీరు, ఇది చాలా సినిమాలో చూసి ఉంటారు. తెలుగు బద్రీ మూవీ, హిందీ ఆల్ ఈజ్ వెల్ మూవీ, ఇంకా చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ చేయడం జరిగింది.
బాలీవుడ్, టాలీవుడ్ అనే కాకుండా మిగతా ఇంకా వేరే భాషల మూవీస్ కూడా ఇక్కడ చాలా షూట్ చేసుకోవడం జరిగింది ఈ లొకేషన్లో. చూస్తున్నారు కదా, ఇవన్నీ రియలిస్టిక్గా ఉంటాయి అన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోపల కంటే అంతా ఖాళీయే ఉంటుంది, కానీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే మాత్రం మస్తు వస్తాయి అనమాట. నిజంగా మనం ఎక్కడైనా ఫారెన్లో పోయిన ఫీల్ ఉంటుంది. ఒక ఫొటోస్ దిగుతాయి ఇక్కడ, వీడియోస్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ లండన్ స్ట్రీట్లో మోషన్ క్యాప్చర్ వర్చువల్ షూట్ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ మోషన్ క్యాప్చర్ అనేది లైక్ మనం ఇంగ్లీష్ మూవీస్లో, మనం హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ చూస్తాం అనమాట. లైక్ అవతార్ కానీ ఇంకా వేరే వేరే మూవీస్ మనకు ఎక్కువ ఇప్పుడు రీసెంట్గా అనేది ఇప్పుడు అన్నీ ఎక్కువ గ్రాఫిక్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా, వర్చువల్ అనమాట మోషన్ క్యాప్చర్. సో అది ఎట్లా అనేది మనకు ఇందులో చూపించడం జరుగుతుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి, మనం చూడొచ్చు. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అవన్నీ మాస్క్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇవన్నీ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి, ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ హాలీవుడ్ మూవీస్లో మ్యాక్సిమం ఈ మోషన్ క్యాప్చర్ యూజ్ చేస్తారనమాట. సో అది ఇక్కడ మనం లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మనకు చూపిస్తారు. Okay everyone, so good afternoon. This is motion capture technology. So this technology uses visual cameras. These are optic red cameras. आपको ऊपर देख सकते हैं ऊपर कैमरा. इसको optic red camera बोलते हैं, नेगेटिव बना होता है. లైవ్ మోషన్ క్యాప్చర్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కకు వస్తే మనకు మళ్ళీ ఇంకొక సెట్టింగ్ ఉంటుంది. అందులో లోపల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంతా గ్రీన్ స్క్రీన్. అంటే మూవీస్లో గ్రీన్ స్క్రీన్ ఏ విధంగా వాడి గ్రాఫిక్స్ అనేది క్రియేట్ చేస్తారో ఇక్కడ మనం లైవ్లో చూడవచ్చు. ఇది కూడా సరౌండింగ్ అంతా గ్రీన్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం అంటే కెమెరాస్లో మనం ఇక్కడ లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు చూస్తున్నారు కదా. సో ఇట్లా ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మన కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని రియలిస్టిక్గా అనిపిస్తాయి అనమాట. లైక్ మనం ఫారెన్ లొకేషన్లో ఉన్న ఫీల్ వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎట్లున్నాయంటే మనం పైకి కూడా ఎక్కి ఫొటోస్ దిగొచ్చు. ఫొటోస్ దిగాలనుకున్నా కానీ ఇట్లా పైకి ఎక్కొచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు, ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ఇక లోపల పోతేనైతే అంతా ఎంటీ ఉంటుంది, ఖాళీ ఉంటుంది, లోపలైతే ఏముండవు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లండన్ సిటీ చూసుకున్న తర్వాత ఇటు నుంచి బయటికి వస్తుంటే ఇక్కడ వే టు ఎయిర్పోర్ట్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. ఇదేంది ఎయిర్పోర్ట్ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది అనుకుంటున్నా. సో ఇది కూడా ఒక సెట్టింగ్ అనమాట. చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ చేయడం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎయిర్పోర్టే కాదు, రైల్వే స్టేషన్స్ కానీ ఇంకా సెంట్రల్ జైల్స్ కానీ ఇంకా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్స్ ఇలా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ చూస్తున్నారు కదా మీరు, మున్నాబాయ్ ఎంబీబీఎస్ హిందీ మూవీ ఇక్కడే షూట్ చేయడం జరిగిందంట ఈ హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇటు నుంచి చూస్తే హాస్పిటల్, అదే మనం ఫ్రంట్ పోతే ఎయిర్పోర్ట్ అనమాట.
సో ఇప్పుడు మనం ఇది చూస్తే మీకు ఐడియా వచ్చిండొచ్చు, మనం చాలా మూవీస్లో ఈ ప్లేస్ అయితే చూసినాము. మెయిన్గా ఇక్కడ మనం కింద చూసుకుంటే రెబల్ మూవీ ఫైట్ సీన్ ఉంటుంది ప్రభాస్ది, చాలా బాగుంటుంది ఆ ఫైట్ సీన్, అది కూడా ఇక్కడే తీయడం జరిగింది. లోపల కూడా చాలా రియలిస్టిక్గా ఉంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ యాక్చువల్గా మనం మూవీస్లో చూస్తే మనకు అర్థం కాదు ఈ సెట్టింగ్ అన్నట్టు, రియల్ ఎయిర్పోర్టే అనుకుంటాం మనము. చూస్తున్నారు కదా అంత రియలిస్టిక్గా ఉంది ఈ సెట్టింగ్. అట్లనే ఇది ఓన్లీ ఇది లాంచెస్ ఇవన్నీ కాదు, మనకి ఇక్కడ ప్లేన్ కూడా ఉంది, చూస్తున్నారా ఇక్కడ మీరు. లైక్ అట్లా ఒక సిమెంట్తోనే అట్లా కట్టి ఉంచడం జరిగింది ప్లేన్. ఇప్పుడు మేము ప్లేన్ ఎక్కుతున్నాం చూడండి ఇక్కడ స్టెప్స్ నుంచి. ఎక్కిన తర్వాత ఇప్పుడు లోపల కూడా పోయిన తర్వాత ఇవన్నీ మనకు చూస్తున్నారు కదా ఎట్లుందని, రియల్ ప్లేన్ లాగానే ఒక ఫీల్ వస్తుంది ఇంట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా. అట్లనే అక్కడ చూస్తున్నారా మీరు, ఆడ ఒక టీవీ పెట్టడం జరిగింది. సో ఇట్లా ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో అన్నీ కూడా ఎగ్జైట్మెంట్గా ఉంటాయి, లైక్ రియాలిటీ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అన్ని సెట్టింగ్స్ ఇవి మనకు చూస్తే మనం లైవ్లో చూసినప్పుడు మనకు సెట్టింగ్ ఫీల్ అవుతాం, కానీ ఇవే ఒక మూవీలో చూస్తే మనకు అర్థం కాదు సెట్టింగ్స్ అని, అంత రియలిస్టిక్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఈ ఎయిర్పోర్ట్ సెట్టింగ్ చూసుకున్న తర్వాత మనకు బయటికి వస్తే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ మనకు పికప్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు హవా మహల్, ఇది ఒక రాజస్థానీ సెట్ అనమాట. సో మనకు అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి మూవీస్లలో ఊటీ కొడైకెనాల్గా చూపిస్తారంట. సో ఇక్కడ చాలా మూవీస్ అండ్ సాంగ్స్ కూడా షూట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు, ఇవి సాంగ్స్ మనం చూసినాము, సాంగ్స్లలో ఉంటాయి ఇవి. సో ఈ ప్లేస్ అయితే ఊటీ కొడైకెనాల్గా మూవీస్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది హవా మహల్, ఇది ఒక రాజస్థానీ సెట్ అనమాట. రాజస్థానీ ఆర్కిటెక్చర్తో ఇదైతే నిర్మించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవి. సో ఇక్కడ రాజస్థాన్ ఫీల్ ఉంటుంది. అట్లనే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం బర్డ్స్ ఐ వ్యూ రామోజీ ఫిల్మ్ సిటీ అయితే చూడొచ్చు అనమాట. ఇది చాలా హైట్లో ఉంటుంది. సో మనం ఇక్కడ ముందుకెళ్ళి చూస్తే బర్డ్స్ ఐ వ్యూ అంటే పైనుంచి చూస్తున్న ఫీల్ వస్తుంది అనమాట మనకు, లైక్ ఒక డ్రోన్ నుంచి. కానీ ఇప్పుడు బర్డ్స్ ఐ వ్యూ ఉంటుంది కదా, ఆ సైట్ అయితే మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా చాలా మూవీ సాంగ్స్ అయితే షూట్ చేయడం జరిగింది ఈ ప్లేస్లో మీరు చూస్తున్నారు కదా ఇది. సో ఇక్కడ నుంచి మనకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తాయి బర్డ్స్ ఐ వ్యూ లాగా.
ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ అయితే ఉంది, మసాలా మహల్. ఇది హవా మహల్ కదా, సో మసాలా మహల్ అని పేరు పెట్టడం జరిగింది ఈ రెస్టారెంట్. సో అక్కడ తినాలనుకుంటే అక్కడ కూడా తినొచ్చు. సో అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము జపానీస్ గార్డెన్ అనమాట. నెక్స్ట్ విజిటింగ్ వచ్చేసి జపానీస్ గార్డెన్. జపనీస్ గార్డెన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇన్ ద రామోజీ ఫిల్మ్ సిటీ. చాలా బాగుంటుంది ఈ జపానీస్ గార్డెన్. మనము 90s అండ్ 20sలో ఇక్కడ చాలా మూవీ షూట్స్ అండ్ సాంగ్స్ అయితే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. రాజా మూవీలో వెంకటేష్ సౌందర్య నటించిన రాజా మూవీ మల్లెలవాన సాంగ్, అట్లానే ఇంకా చాలా మూవీ సాంగ్స్ అయితే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. గార్డెన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, అంతా జపానీస్ థీమ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు గార్డెన్. ఇక్కడ మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మనం నేచర్లో. చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. పవన్ కళ్యాణ్ సుస్వాగతం సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అవే కాకుండా ఇంకా చాలా మూవీస్ షూట్ చేసేది అనమాట ఈ ప్లేస్లో. 90s అండ్ 20sలో చాలా ఈ జపనీస్ గార్డెన్ ఆ సాంగ్స్లో మీరు చూడొచ్చు. చాలా బాగుంది గార్డెన్. చూస్తున్నారు కదా, లైక్ వాటర్ ఫౌంటైన్, వాటర్ ఫాల్ లాగా పైనుంచి, అట్లనే లైక్ ఇక్కడ మనకు చిన్న బ్రిడ్జెస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పైనుంచి వాటర్ ఫౌంటైన్ వాటర్ వస్తున్నట్టు వాటర్ ఫాల్ లాగా చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఉంది కదా జపానీస్ది హట్ లాగా, లైక్ ఆ జపానీస్ థీమ్గా చాలా బాగుంది ఇక్కడ. చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మేమైతే చాలా రిలాక్స్ అయినా ఇక్కడికి వచ్చి మంచి ఇన్నో ఒక 40 minutes 1 hour ఇక్కడనే టైం స్పెండ్ చేసినాం. జపానీస్ గార్డెన్ చూసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మనకు కొంచెం ముందుకు వస్తే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ మనకు అక్కడ నుంచి బస్ మనకు పికప్ చేసుకుంటుంది. పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ అయితే వచ్చేసి ఆస్కారీ గార్డెన్స్ అని ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఆస్కారీ గార్డెన్ అయితే వెళ్తున్నాము. ఈ ఆస్కారీ గార్డెన్ వచ్చేసి బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, బర్డ్స్ పార్క్ ఇట్లా చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు క్రిపాలు కేవ్స్ అని కూడా ఉంటుంది. ఇక్కడ కలర్స్ గార్డెన్, స్నేక్ బార్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ క్రిపాలి ఇక్కడ ఈ మనకు ఆస్కారీ గార్డెన్ వచ్చి ఇక్కడ మళ్ళీ మనం అన్ని ఒకటే ప్లేస్లో అన్నీ చూడొచ్చు. మెయిన్గా ఇది వచ్చేసి బర్డ్స్కి సంబంధించింది ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ బటర్ఫ్లై మ్యూజియం అయితే ఉంటుంది. బటర్ఫ్లై మ్యూజియంలో బటర్ఫ్లై యొక్క స్పీసీస్ అలాగే దాని గురించి మొత్తం అయితే ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఇట్లా డిస్ప్లే మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. బటర్ఫ్లై మ్యూజియం చూసుకొని మనం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంట్రెన్స్ కూడా ఈ బటర్ఫ్లైతో ఉంచడం జరిగింది. చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే. నేచర్ చాలా బాగుంది అనమాట, లైక్ గ్రీనరీ అవన్నీ కూడా. సో ఇప్పుడు మనమైతే బటర్ఫ్లై గార్డెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇటు నుంచి ఎంట్రీ ఉందన్నమాట. సో బటర్ఫ్లై గార్డెన్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు. లైక్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ స్పెసెస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ మనం చూడడానికి ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్ ఈ బటర్ఫ్లై గార్డెన్ కూడా.
చూస్తున్నారు కదా డిఫరెంట్ కలర్స్ బటర్ఫ్లైస్ అయితే మనం ఈ బటర్ఫ్లై గార్డెన్లో చూడొచ్చు. చాలా బాగుంది బటర్ఫ్లై గార్డెన్ కూడా. అంటే గ్రీనరీ మళ్ళీ అలాగే బటర్ఫ్లైస్ ఇవన్నీ చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లౌడీగా ఉండే వెదర్ కూడా, ఎండ లేదు, చాలా బాగా అనిపించింది మాకు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. అప్పుడు క్లౌడీ ఉండడం వల్ల వెదర్ చాలా బాగుండే. సో ఇక్కడ ఇంకా అట్లనే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది అనమాట. మనకు వాటర్ ఫౌంటైన్ అది కూడా బాగుంటుంది ఈ బటర్ఫ్లై గార్డెన్లో. బటర్ఫ్లై గార్డెన్ నుంచి మనకు బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ వింగ్స్ అని ఉంటుంది, చూసినారు కదా. సో మనము ఇంట్లో ఏముంటుంది అంటే మనకు బర్డ్స్ అన్నీ ఉంటాయి అనమాట. లైక్ స్వాన్స్, ఇంకా డక్స్, ఇంకా మిగతా అన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇదైతే చాలా బాగుంది ప్లేస్. ఇదైతే ఎంత బాగుంది చూస్తున్నారు కదా మీరు. ఇక్కడికి వస్తేనైతే మస్తు అనిపించింది నాకు. అది చెప్తున్నా కదా, వెదర్ కూడా క్లౌడీగా ఉండే, చాలా బాగా అనిపించింది. ఇక్కడ అన్ని డక్స్ అలాగే స్వాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ అన్నీ చూడొచ్చు. ఇవన్నీ మన ముందు నుంచి పోతూనే ఉంటాయి ఇట్లా. ఇవన్నీ ఇక్కడ మన మధ్యలోనే ఆడుకుంటుంటాయి అనమాట, మన మధ్యలోనే తిరుగుతుంటాయి ఇవన్నీ. చాలా బాగుంది ప్లేస్ ఇది. అట్లనే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ చూస్తున్నారా మీరు, అది చాలా బాగుంది. ఇక్కడ ఉన్న డక్స్ అలాగే ఇంకా మిగతావి ఇక్కడ స్వాన్స్ ఇవన్నిటి గురించి కూడా మళ్ళీ అక్కడ ఉంచడం జరిగింది, దాని స్పీసెస్ దాని గురించి వివరించడము. సో ఈ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఇదైతే చాలా బాగుంది. ఈ ప్లేస్లో చాలా బాగా అనిపించింది. ఇక్కడ రాగానే మనకు ఫొటోస్కి అయితే మస్తు పర్ఫెక్ట్ ప్లేస్ ఇది, ఫోటోలు దిగడానికి. ఇది చూస్తున్నారు కదా ఎంత రియలిస్టిక్గా ఉందో ఈ వాటర్ ఫాల్. ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్తే ఇక్కడ ప్యారెట్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ప్యారెట్స్, డిఫరెంట్ స్పైసెస్ ప్యారెట్స్ అయితే ఉంటాయి. అలాగే స్కార్లెట్ మకావస్ ఇవన్నీ కూడా ఈ పార్క్లో ఉన్నాయి, బర్డ్ పార్క్లో. చాలా బాగుంది ప్లేస్ అయితే. అసలు ఇవన్నీ ఉంటాయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రామోజీ ఫిలిం సిటీలో. చాలా బాగుంది బర్డ్స్ పార్క్, ఇట్లా చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ పార్క్ వచ్చేసి, ఈ పార్క్లో అన్ని ఓపెన్ ఉంటాయి అనమాట, ప్యారెట్స్ ఓపెన్ ఉంటాయి. సో మన మధ్యలోనే తిరుగుతుంటాయి, అవి కూడా చూడొచ్చు మనం ఇక్కడ. స్పెషల్గా ఇవి వచ్చేసి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి.
ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా చూడవచ్చు మీరు. అత్యంత పెద్ద ఎగ్ అనమాట ఇది, ఆస్ట్రిచ్ ఎగ్. అలాగే ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ బర్డ్స్ పార్క్ అయితే చాలా బాగున్నాయి మనకు. డక్స్, స్వాన్స్, అలాగే ఇక్కడ ప్యారెట్స్, స్క్వార్లెట్ మకావ్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. అలాగే ఇక్కడ మనము ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది ఈ ఆస్కారీ గార్డెన్ కూడా, చాలా బాగా అనిపించింది. ఈ ఆస్కారీ గార్డెన్స్లో నెక్స్ట్ మనకు వచ్చేసి కృపాలు కేవ్స్ అని ఉంటుంది అనమాట. కృపాలు కేవ్స్ అంటే ఇది వచ్చేసి బుద్ధ థీమ్ ఉంటుంది అనమాట మొత్తం కూడా. చూడవచ్చు మీరు ఇక్కడ కృపాలి కేవ్స్ ఇక్కడ రాసి ఉంది కదా. ఇటు నుంచి మనం అయితే కృపాలి కేవ్స్కి అయితే వెళ్ళాలి. రామోజీ ఫిల్మ్ సిటీ ఆస్కారీ గార్డెన్లో మరొక అట్రాక్టివ్ ప్లేస్ అనమాట ఈ కృపాలి కేవ్స్. ఈ కృపాలి కేవ్స్ వచ్చేసి కళింగ, మర్దన అండ్ బోధిసత్వ గురించి వివరిస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ ఎంట్రన్స్ కూడా మొత్తం రాళ్ళ డిజైన్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఏదో కేవ్స్ కంటే ఇక అదే గుహలు కదా, సో మనం అట్లా గుహ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా మొత్తం రాళ్ళతో చేసి ఇక్కడ చూస్తున్నారా బుద్ధుంది ఫేస్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ మొత్తం రాళ్ళతోని. ఇక్కడ పక్కకు మీరు చూడవచ్చు ఇక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ లాగా ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి కృపాలు కేవ్స్ మొత్తం బుద్ధుని థీమ్ అనమాట. బుద్ధిజం గురించి మనకి ఇక్కడ వివరిస్తుంది థీమ్లా. చాలా బాగుంటుంది ప్లేస్. సో ఈ కేవ్ చూస్తున్నారు కదా, ఈ కేవ్ ఎంట్రన్స్లో మనకు బుద్ధుని విగ్రహం అయితే దర్శనమిస్తుంది, పాము పడగలు ఉన్న బుద్ధుని విగ్రహం. సో ఇక్కడైతే మనకు ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపలైతే చాలా బాగుంటుంది. మనం ఎక్కడనో యాన్షియంట్ మనకు ఒక టెంపుల్లోకి వెళ్ళినట్టు పురాతన కాలం మనం విజిట్ చేసిన ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఈ ఎంట్రన్స్లో కూడా సైడ్ మొత్తం కూడా ఈ వాల్స్ పైన కూడా ఇవన్నీ ఇక్కడ విగ్రహాలు అయితే ఉంచడం జరిగింది. చెక్కుతారు కదా ఆ టైప్లో విగ్రహాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఏనుగులు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు చాలా బాగుంది. డిఫరెంట్గా ఇది ఒక ఫీల్ అయితే. ఏదో మనము యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చినట్టు లేదు ఇంట్లోకి వస్తే. ఎక్కడనో మనం ఏదో టెంపుల్కి పోయినట్టు ఉంది, ఒక 1500 years ఓల్డ్ టెంపుల్కి వచ్చినట్టుంది. సో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ మనకు లైటింగ్ ఉంటుంది, అలాగే సౌండింగ్ కూడా ఉంటుంది అనమాట. చూస్తున్నా కదా ఆ బొమ్మలకు కొన్ని కదులుతున్నాయి. ఇక్కడ బుద్ధుడు ఇక్కడ శిష్యులకు ఇట్లా బోధిస్తున్నట్టు ఇట్లా చాలా బాగుంటుంది. అట్లనే డిఫరెంట్ లైటింగ్స్, ఇంకా ఇక్కడ మనకి వాయిస్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇంట్లో కూడా లైక్ సెట్టింగ్స్ చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత ఒక విగ్రహాలు కదలడం కానీ, ఇప్పుడు ఈ విగ్రహం ఈ థీమ్స్ కానీ, అలాగే మనకు ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్. ఈ విగ్రహాలు అన్నీ ఎంతో రియలిస్టిక్గానే అయితే ఉంటుంది. ఈ విగ్రహాలు వచ్చేసి రెడ్ స్టోన్తో చేయడం జరిగిందంట. ఈ గుహలు బయట పెద్ద పెద్ద విగ్రహాలు మరియు చిన్న విగ్రహాలు ఉంటాయి. అలాగే గుహ లోపల బుద్ధుడు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చూడవచ్చు మనం ఈ కృపాలి కేవ్స్లో. అజంతా ఎల్లోరా కేవ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా నిర్మించడం జరిగిందనమాట ఈ కృపాలి కేవ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో. కృపాలు కేవ్స్ చూసుకొని మనం బయటకు వస్తే ఇక్కడ మనకు బోన్సాయి గార్డెన్ అయితే ఉంటుంది. బోన్సాయి అయితే తెలుసు కదా, బోన్సాయి మొక్కలు అంటాం. లైక్ పెద్ద పెద్ద చెట్లని ఇక్కడ పూల కుండీలో పెంచడం, దాన్ని బోన్సాయి పద్ధతి అంటారు. సో ఆ బోన్సాయి గార్డెన్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది బోన్సాయి గార్డెన్ మనం చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు మెయిన్గా సన్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఈ సన్ ఫౌంటైన్ అయితే అందరికీ తెలుసు, మనం చాలా మూవీస్లో చాలా సాంగ్స్లో చూసినాం. ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ సన్ ఫౌంటైన్. ఈ సన్ ఫౌంటైన్ దగ్గర ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అలాగే చాలా పెద్ద గార్డెన్ కూడా ఉంది, కొంచెం టైం కూడా స్పెండ్ చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది ఇక్కడ ఈ సన్ ఫౌంటైన్ దగ్గర. సో ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. ఈ సన్ ఫౌంటైన్ చూసుకుని మనకి ఇక్కడ పక్కన బస్ స్టాప్ ఉంటుంది. ఆ పక్కన మనము బస్ నుంచి మళ్ళీ మనకైతే నెక్స్ట్ అయితే వచ్చేసి ఫిల్మీ దునియా తీసుకొని వెళ్తారు. సో చూస్తున్నారు కదా, ఈ సన్ ఫౌంటైన్ మనం చాలా మూవీస్లో చూసినాం, మనం సాంగ్స్లలో చాలా బాగుంటుంది సన్ ఫౌంటైన్ కూడా గార్డెన్ ఇది. ఇప్పుడు మనం వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మూవీ మ్యాజిక్. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇది మరో ప్రపంచం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది మూవీ మ్యాజిక్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ అంత బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. మూవీ మ్యాజిక్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా మూవీ మ్యాజిక్ ఇక్కడ స్టార్టింగ్లో ఎంత బాగా డిజైన్స్, ఆ థీమ్స్ అనేది కూడా ఎంత బాగుందో. సో ఇది మనకు మూవీ మ్యాజిక్ ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా రామోజీ ఫిల్మ్ సిటీ మూవీ మ్యాజిక్ చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. ఈ మూవీ మ్యాజిక్లో లైట్స్, కెమెరా, యాక్షన్ థియేటర్, ఫిల్మీ దునియా, స్పేస్ యాత్ర, జిమ్మీస్ డ్రైవింగ్, దోస్తానా ఇలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ.
మూవీ మ్యాజిక్లో ఇక్కడ ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేయడం జరిగింది, మూవీ సాంగ్స్. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ అమెరికా చూస్తున్నారు కదా, మీరు ఈ లొకేషన్ చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు. రీసెంట్ మూవీస్ కూడా ఇక్కడ సాంగ్ షూట్ చేసుకోవడం జరిగింది ఈ ప్లేస్లో. ఈ మూవీ మ్యాజిక్లో మీరు యూనిక్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ విట్నెస్ చేయొచ్చు. ఒక మూవీ క్రియేషన్లో టెక్నికల్ టీమ్ వర్క్ వాళ్ళ మూవీలో యాడ్ చేసి స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ టెక్నిక్స్, క్యారెక్టర్స్ ఎలా చేస్తారో ఇక్కడ అన్ని డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్షన్, లైవ్ ఇంటరాక్షన్, లైవ్ షోస్ అలాగే ఇవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ మూవీ మ్యాజిక్లో. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫిల్మీ దునియా అనమాట. నాకు రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తంలో అది మూవీ మ్యాజిక్లో నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫిల్మీ దునియా. ఎందుకంటే ఇక్కడ మనము ఒక ట్రైన్లో కూర్చోవాలన్నమాట. ట్రైన్లో కూర్చొని అన్ని సెట్టింగ్స్ చూసుకుంటూ వెళ్ళాలి. థీమ్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ థీమ్స్. సో మనకు ఫస్ట్ వెళ్ళగానే జీనీ అయితే వెల్కమ్ చేస్తాడనమాట. మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎట్లా అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చి ఈ ప్లేస్లో ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత నాకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇక్కడ షో చేసి ట్రైన్ ఎక్కించుకుంటారు అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక 5 minutes ట్రైన్ జర్నీ ఉంటుంది. ఆ 5 minutes మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా మనం మంచిగా ఫీల్ కావచ్చు. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు చాలా ఎంటర్టైన్ అవుతారు అనమాట. చాలా బాగా నచ్చిన ప్లేస్ నాకు ఇది ఫిల్మీ దునియా. आइए मेरे साथ आज अर्जुन के साथ सफर करते हैं फिल्मी दुनिया का। భయపడొద్దురే. భయపడద్దురే, ఏం లేదు. ఎందుకు భయపడుతున్నావమ్మా? భయపడకు, నా చెయ్యి, నేను వీడియో తీస్తున్నా. ఫైట్ సీన్. తుఫాన్.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైట్స్ కెమెరా యాక్షన్ అనమాట. అంటే ఇది వచ్చేసి ఏంటంటే ఒక మూవీ ఎలా తీస్తారు అనేది మొత్తం మనకి ఇలా డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. లైక్ ఒక డైరెక్టర్ నుంచి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి, అలాగే ఇక్కడ ఉన్న హీరోస్ కానీ, ఆ టెక్నికల్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, ఇంకా వాళ్ళు ఎలా మూవీ తీస్తారు అనేది అయితే మనకి ఇక్కడ లైవ్గా చూపించడం జరుగుతుంది. అంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళ నుంచే పికప్ చేసుకుంటారు అనమాట. ఒక త్రీ మెంబర్స్ని తీసుకొని వాళ్ళతోనే మనకు చేసి చూపిస్తారు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. గుడ్ ఈవినింగ్. थके तो हो गए बट आज वेदर बहुत प्यारा था, रश में इससे ज्यादा थक जाते हैं लोग. सो लेडीज एंड जेंटलमैन, वेलकम टू द एक्शन थिएटर. एक्चुअली में आप सबका स्वागत है. मेरा नाम एंथनी है, मैं आपका होस्ट होने वाला शो के लिए. सो माय नेम इज एंथनी. आई एम योर होस्ट फॉर दिस पर्टिकुलर एक्शन थिएटर शो this evening. So I would like to tell all of you that you're sitting inside a shooting theater. आप जहाँ पे बैठे हो, ये एक shooting theater है हमारा movie making process का पहला stage भी. This is the first stage of the movie making process and we call this stage as shooting stage. हम इस स्टेज को shooting stage कहते हैं और इसी shooting stage के अंदर हम एक छोटा सा मूवी बनाने वाले हैं. Make a very very small movie inside this theater. So you all watch movies, right? आप सब movies देखते हैं? Yes or no? Yes. So the movies that you go and see on the big screens, today you're going to see a very very small demonstration of that movie making process. जो movies आप लोग बड़े पर्दे पे देखते हैं, उसी का एक छोटा सा डेमो आज हम इस थिएटर के अंदर देखने वाले हैं. तो उस मूवी का डायरेक्टर तो हूं मैं, बट मुझे कास्ट चाहिए आप लोग में से फ्रॉम द ऑडियंस. आई नीड 3 कास्ट अबव द एज ऑफ 18. 18 साल की उम्र के ऊपर मुझे 3 लोग चाहिए. जस्ट रीज योर हैंड्स. यस नाम द ग्रीन आ जाओ. यस सर विद द ब्लैक. यस यस रेडी. हैव अ सीट. Yes, sir. One, two. Can I have one member from this side as well? Last rows. Yes, now to the white. Thank you. Sir, मेरे पास 3 ही सीटें. लो बजट मूवी. अगली मूवी प्रॉमिस. Perfect. Yes, चलो 1, 2. And my third one. Thank you. So एक बार जोरदार तालियां हो जाए प्लीज हमारे स्टार्स के लिए. करें आप अपने big round of applause for them please. Thank you. So we take a very small introduction. एक छोटा सा introduction लेंगे. सिर्फ आपका नाम और कहाँ से आप आ रहे हैं. I'm Rajat Verma from Hyderabad. This is Sakshi Gupta from Kanpur. My name is Hani Prajapati from Mangalore. Perfect. So stars have been selected without any audition. They are directly into my movie और shooting भी आप लोग करने वाले. So just look behind. एक बार पीछे देखिए. Can you see the star there on the door? आपको left side पे वो star दिख रहा है? Yes, that's your star room. Quickly walk inside, get ready. I will be there in a couple of seconds. चलो. Perfect. So stars they are going inside. To get ready, अभी वो अंदर जाएंगे, ready होंगे. But at the same time, they do not know what's their role in the group. पता भी नहीं है. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పేస్ యాత్ర అనమాట. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ అనమాట. ఇది ఒక 4DX థియేటర్ లాగా ఉంటుంది, ఒక థియేటర్, మినీ థియేటర్. సో అందులో మనం అంతరిక్షంలోకి వెళ్తున్నట్టు అదంతా మనకు పైకి లేవడము అవన్నీ స్పేస్లోకి వెళ్తున్న ఫీల్ అయితే ఉంటుంది ఈ స్పేస్ యాత్రలో. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు మ్యాజికల్ గ్లో గార్డెన్. ఈ మ్యాజికల్ గ్లో గార్డెన్ వచ్చేసి నైట్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. గ్లో గార్డెన్ అనమాట, చాలా బాగుంటుంది ఇది నైట్ టైంలో. సో చూస్తున్నారు కదా ఈ రామోజీ ఫిలిం సిటీలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో. ఒక డే అయితే మనకు సరిపోదు యాక్చువల్గా చెప్పాలంటే, అంత బాగుంటుంది. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో.